ఓం నారాయణ ఆదినారాయణ. నేను దర్శించిన మహాత్ములు. అవధూత శ్రీ వెంకయ్య స్వామి. రచన పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు. గాత్రం గంటి రేవతి. పర్యవేక్షణ మండవ రవికాంత్. అధ్యాయము 9. శ్రీ అవధూతాయ నమః. స్వామి సేవకులు. స్వామి పెన్నబద్వేల్లో ఉన్నప్పుడు వక్కెమ్మ స్వామి బృందం అంతటికీ విస్తరాకు కట్టెలు సమర్పించి ఏ చెట్టు క్రిందనో ధ్యానంలో కూర్చునేది. ఆమెకు భోజనం చేయాలని కూడా గుర్తుండేది కాదు. స్వామి, వక్కెమ్మ అన్నం తినడం మర్చిపోయిందయ్యా, పిలిచి పెట్టండి అనేవారు. ఒకరోజు తులసవ్వ, నేను స్నానం చేయలేదు, నీవు స్వామికి జావపోయి అని వక్కెమ్మను పంపింది. ఆమె స్వామికి ఎప్పుడూ ఆ సేవ చేయలేదు. అంతేకాక మాలకులానికి చెందిన తాను ఆ సేవకు తగనేమోనని శంకిస్తున్నది. స్వామి, రావక్కమ్మ, భయమెందుకు, రేఖలో జావపోయి అని పిలిచారు. పవిత్రమైన నడవడి, భక్తి శ్రద్ధలే ప్రధానమని స్వామి నిర్ణయం. నిజానికి ఆమె తత్వం అలాంటిదే. ఒకసారి నెల్లూరు బస్టాండ్లో నిద్రిస్తుంటే ఒక దొంగ కుడి చెవుకున్న కమ్మ విప్పుకుంటున్నాడు. ఆమెకు మెలకువ వచ్చినా అతను ఆ కమ్మ విప్పుకున్నాక రెండవ కమ్మ కూడా విప్పుకునేందుకు అవకాశం ఇచ్చింది. తర్వాత వాటి గురించి అడిగిన వారితో, నాకంటే దరిద్రుడు వచ్చి కమ్మలు తీసుకొని పోతున్నాడు కదా అని తీసుకొనిచ్చాను అన్నది. ఒకప్పుడు పెన్న అవతలి గట్టుకు స్వామి వచ్చారని తెలిసి ఈమె దర్శనానికి బయలుదేరింది. ఏరు లోతుగా పారుతున్నది. ఆమె స్వామి దర్శనం కలగలేదని ఏడుస్తూ కూర్చున్నది. చివరకు సాహసించి ఏరు దాటి వెళ్ళిపోయింది. కానీ ఏటి నీరు పొడుగునా ఆమె చీలమండలం వరకే ఉన్నది. ఆ సంగతి విని అందరూ ఆశ్చర్యపోయారు. ఒకసారి స్వామి, వక్కెమ్మ 99 వాకిళ్ళు లెక్కాలి అని చీటీ వ్రాయించారు. ఆమె ఏడుస్తూ ఆయన పాదాల మీద పడి, నన్ను అడవిలో ముష్టి చెట్టుగానన్నా పుట్టించండి కానీ మనిషి జన్మ వద్దు అన్నది. ఆయన కరుణించి, ఆమె ఇక వచ్చేదే లేదని దేవునిపై ఆనపెట్టి చీటీ వ్రాసి ఇవ్వవయ్యా అని చీటీ వ్రాయించారు. ఆమెకి ఇంకేం కావాలి? మరొకసారి వక్కెమ్మకు 9 కిరీటాలున్నాయి అని వ్రాయించారు. అంటే ఆమెలో నవవిధ భక్తులు ఫలించాలని ఆశీర్వదించారన్నమాట. మళ్ళీ చెంచమ్మ, నాగుల వెలటూరు, మొదటిసారిగా స్వామిని దర్శించి తనకు జన్మ లేకుండా చేయమని ప్రార్థించింది. అబ్బో, ఈమె 7వ చూపు మనిషి, ఈమెకు అన్నీ సరిపడతాయి అన్నారు స్వామి. ఆమెను ఆశ్రమంలో ఉండమనేవారు. ఇంటికి వెళ్ళడానికి అనుమతించేవారు కాదు. కానీ ఈమె స్వామికి చెప్పకుండానే వెళ్ళేది. ఒకరోజు స్వామి ఈమెకు స్వప్నంలో మంత్రోపదేశం చేశారు. మరొకప్పుడు స్వప్నంలో స్వామి పెద్ద చంద్రమండలంలో కూర్చుని దర్శనమిచ్చి, ఇది గదమ్మా లోకం మార్పు అని చంద్రుని చూపారు. స్వామి మహాసమాధికి 2 సంవత్సరాల ముందు ఈమె మనస్సు మారి కట్టుబట్టలతో వచ్చి స్వామి సేవలో ఉండిపోయింది. ఒకరోజు స్వామి, అనుకున్నట్లు నడుచుకుంటే నీకు నాకు దూరం 3 అంగుళాలే గదమ్మా అన్నారు. స్వామి సన్నిధి చేరాక ఆమెకు లౌకిక వ్యవహారాలు, బంధాలు గుర్తు రాలేదు. ఏ సాధనలు చేయాలనిపించక స్వామిని తలుచుకుంటూ ఉంటుంది. మనస్సు తనకు పూర్తిగా స్వాధీనం కాలేదని బాధపడుతుంటే ఒకరోజు స్వప్నంలో స్వామి కనిపించి, మంచి పొగరుబోతు గుర్రం మాట వినదు, దానిని నాకిస్తే సరిపోతుంది కదా అన్నారు. సాయిబాబా కూడా మనస్సును పొగరుబోతు గుర్రమని చెప్పేవారు. పాలకొండ సుబ్బారెడ్డి, గోపారం, చిన్నప్పటి నుండి సద్గురువును ఆశ్రయించాలని తపించేవాడు. కానీ ఎవరిని సేవించాలో తెలియక నిత్యము భోజనంలో మొదటి ముద్ద సద్గురువుకు అని వదిలి రాత్రి సద్గురువు కోసం ప్రార్థిస్తుండేవాడు. ఒకనాడు స్వామి ఇతనికి స్వప్న దర్శనమిచ్చి, నేను పెన్నబద్వేలు కొండ మీద ఉన్నాను, సేవించు అన్నారు. అతను వారిని దర్శించి కొన్ని సంవత్సరాలు విడువక సేవించాడు. రోసిరెడ్డి 1965లో జారిపడి కాలుకు గాయమై చీము పట్టి వాచింది. ఆశ్రమంలో అందరూ మందు వేసుకోమని ఒత్తిడి చేస్తుంటే అన్నం నీళ్లు లేకుండా భిక్ష కోసం ఊరంతా తిరిగిన రోజుల్లో నా కాలుకు చిన్న పుల్లైనా తగల్లేదు. ఈరోజు అకారణంగా ఆశ్రమంలో పడ్డానంటే నా కర్మ కడిగేసేందుకు స్వామియే పడదోసి ఉండాలి. ఆయన పోగొట్టదలుచుకుంటే ఏ మందు లేకుండానే పోగొట్టగలరు, లేకుంటే మందు వేసినా నయం కాదు అన్నాడు. ఆ గాయం చూసేవారికి బాధగా ఉన్నదని స్వామి విభూతి అయినా పూయించుకోమంటే, మీరంత భరించలేకుంటే నన్ను ఆశ్రమంలోంచి బయటకు లాగి పడేయండి,
అన్నాడు కానీ పూయించుకోలేదు. అట్టి విశ్వాసానికి ఓరిమికి మించిన మందేముంది? వారం రోజుల్లోగా చీము, వాపు, నొప్పి మాయమైపోయాయి. స్వామి వద్ద సెలవు తీసుకుని వేలూరు సుబ్రహ్మణ్యం బస్సు దగ్గర నిలబడ్డాడు. ఇంతలో స్వామి నడిచి వచ్చి, అయ్యా, నీకు కనకం వంటి కాలం వస్తుంది. నీకు చీటీ వ్రాయించిచ్చినా గుర్తించలేవు. నేను వచ్చి నీకు ఆ స్థలం చూపించాలి అని చెప్పారు. అది ఎక్కడున్నదని అడిగితే, తలుపూరులో ఎగువ వాళ్ళింటికి పడమరగా ఉన్నది. నేను చెబితే ఆ ఇల్లు కూడా నీదవుతుంది. నీవక్కడ కాపురముండు అన్నారు స్వామి. స్వామితో కలిసి పెడితే తలుపూరులోని బంధువులంతా తాను పిచ్చి వెంకయ్యతో తిరుగుతున్నాననుకుంటారేమోనని వెనకాడుతూనే పైకి మాత్రం ఒప్పుకున్నాడు. వెంటనే స్వామి, అయ్యా, పిచ్చి వెంకయ్య మీదనే చెప్పు, నీకేమీ పర్వాలేదు అని చెప్పి అతనితో నెల్లూరుకొచ్చి తలుపూరు బస్సులో కూర్చున్నారు. కానీ అతని భావం మారలేదు. అతడు తన భార్యతో పాటు బస్సు దిగి, స్వామి, మీరు ముదిగేడుకు పొండి, నేను నెల్లూరులో మా బంధువులింటికి పోవాలి అన్నాడు. ఆయన వేళ్ళు లెక్కించుకుంటూ అతి దీనంగా, అయ్యా, నేను నీకోసం వస్తే నీవు దిగిపోతుండావే. నీకు అన్నం చేసి పెట్టే ఆమెకు ఎడమకాలుకు గడ్డ వచ్చేట్లుంది. మద్రాసు ఆసుపత్రికి పోవలసి వస్తుంది. నీవు నెల్లూరు రంగనాయకుల దేవస్థానానికి వెళ్ళి అక్కడ పావలా ఇస్తే ప్రసాదం పెడతారు. 3 పూటలు ఆ అన్నం ఆమెకు పెట్టు. దేవుడు కొంత జబ్బు తగ్గిస్తాడు అన్నారు. కానీ అతడు స్వామి మాటలు లెక్క చేసే స్థితిలో లేడు. 1 పూట మాత్రమే స్వామి చెప్పినట్లు చేసి స్వగ్రామం వెళ్ళిపోయాడు. 2 నెలల తర్వాత అతని భార్యకు ఎడమకాలిపై గడ్డ లేచింది. మద్రాసులో ఆపరేషన్ చేయించవలసి వచ్చింది. అందుకు ఆ రోజుల్లో 500 రూపాయలైంది. నమ్మితే సొమ్ము, నమ్మకుంటే దుమ్ము. కొంతకాలానికి ఆమె మోకాలకు మరలా నొప్పి వచ్చింది. ఆ విషయమై స్వామి, అయ్యా, వీరరాఘవస్వామి, గ్రామదేవత బంగారమ్మ కొంతే తగ్గిస్తారు. పూర్వం ఈమె కరివేడులో ఒక మగవాడుగా ఉండేది. ఒకరోజు ఆవు అతనింట్లో తింటుంటే రోకలి బండతో కొట్టింది. అందుకని పూర్తిగా తగ్గలేదు అన్నారు. అదే నిజమైంది. మొదట స్వామి చెప్పినట్లు 3 పూటలు రంగనాయకుల స్వామి ప్రసాదం పెట్టించి ఉంటే, కర్మ కంటే సద్గురువు ఆదేశం బలవత్తరమైనది. కానీ ఆయన రక్షణ పొందగలగాలంటే వారి ఆజ్ఞకు మన సొంత ఆలోచనలు అడ్డు రాకుండా చూసుకోవాలి. విశ్వాసం లేకున్నా ఆశకంతేముంది? సుబ్రహ్మణ్యం తన చేలో నీరు ఎక్కడ పడుతుందో చెప్పమన్నాడు. స్వామి దయతో అతని చేలోకి వెళ్ళి 4 వైపులా తంబూరా వాయించి, అయ్యా, ఈ చేలో నీళ్లే లేవు. ప్రక్కన 1/2 ఎకరాలో 84 ఎకరాలకు సరిపడ్డ నీరు ఉన్నది. అది కొని బావి త్రవ్వి అర్ధభాగం ఎవరికైనా ఇవ్వు. ఈ బావి త్రవ్విన వారెప్పుడూ నీడన ఉండి జీవిస్తారు. ఈ పొలం అమ్మకుంటే బంగారం పండుతుంది అన్నారు. ఆశ అయితే ఉన్నది, కానీ విశ్వాసమేది? అతడు ఆ పొలం అమ్మేసి ఇప్పుడు చింతిస్తున్నాడు. రోసిరెడ్డి వృద్ధాప్యంలో స్వామి సేవ చేస్తుంటే, ఈ ముసలాడు పని పాట లేకుండా దండగ తిండి తింటున్నాడు అన్నారు. రోసిరెడ్డికి కష్టమేసి తాను విషము మృంగి చచ్చినా మేలనుకున్నాడు. ఆ రాత్రి స్వామి మోకాళ్ళు వర్తించుకుంటూ, ఎవరో ఏమో అన్నారని పోవాలంటావా? భిక్ష తెచ్చుకుంటూ ఇక్కడే ఉండు అన్నారు. ఆయనకు తెలియనిదేమున్నది? మరొకప్పుడు స్వామి, 5 రోజులు అన్నం తినకుండా ఉండేవారెవరో చూపించు అన్నారు. ఎవరో ఎందుకు, నేనే ఉంటాను అని చెప్పి రోసిరెడ్డి ద్రవాహారంతో ఉన్నాడు. కొన్నాళ్ళు శని సోమవారాలు ఉపవసించి మిగిలిన రోజులు ఒంటిపూట భోజనం చేసేవాడు. అన్నం పూర్తిగా మాని పాలు అటుకులు తింటూ ఆశ్రమానికి భిక్ష చేసేవాడు. ఒకరోజు స్వామి, అయ్యా, నీ గ్రామం వెళ్ళి నిమ్మ చెట్లు పెట్టిరా అన్నారు. రోసిరెడ్డి తన గ్రామం వెళ్ళాడు. కానీ ఇంట్లోని వారు, నీవు చెట్లు వేసిపోతే వాటిని చూడడం మా వల్ల కాదు అన్నారు. అయినా అతడు స్వామిపై విశ్వాసంతో సొమ్ము అప్పు తెచ్చి నిమ్మ చెట్లు తెచ్చి స్వామి దగ్గరకు వచ్చాడు. అతడు, స్వామి, నాపై ఇలాంటి భారం పెట్టారేమిటి అని బాధపడుతుంటే స్వామి, తోటకు అమ్మణ్ణి కాపలా ఉన్నది. అది 1,50,000 రూపాయల ఆస్తి. మీరు ఆ తోటలో కాపురం ఉండి ఆ ప్రదేశానికి సిరిమెళ్ళ అని పేరు పెట్టుకోండి అన్నారు. ఇప్పుడు ఆ తోట 3 లక్షలకు అడుగుతున్నారు. ఈ అధ్యాయంలోని మిగిలిన విశేషాలను వచ్చే భాగంలో చెప్పుకుందాం. భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఓం నారాయణ. ఆది నారాయణ.